హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక, మీకు ఎమర్జెన్సీ మనీ అవసరమైనప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాలి అన్నప్పుడు, లేదు మీ పర్సు ఖాళీగా ఉన్నప్పుడు, దాంట్లో ఒక్క రూపాయి కూడా డబ్బు లేకుండా ఖాళీగా కనబడినప్పుడు, అవసరానికి అందులో డబ్బులు లేనప్పుడు, లేదా వచ్చిన డబ్బులు నిలవకుండా ఖర్చు అయిపోతున్నాయి అన్నప్పుడు, అనవసరపు ఖర్చులు, వృధా ఖర్చులు అవుతున్నాయి అన్నప్పుడు, లేదా మీ సంపాదన పెంచుకోవాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఇలాంటి సమయాల్లో మీ పర్సు ఏదైతే ఉందో, మీ మనీ పర్సు మీ ఎడమ చేతిలోకి తీసుకుని ఈ ఒక్క మాట చెప్పండి. పక్క వాళ్ళ పర్సులోకి వెళ్ళే డబ్బు కూడా మీ పర్సులో వచ్చి చేరుతుంది. వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక చిన్న తాంత్రికం అనగానే ఒక రెమెడీ అయితే యూస్ చేయాల్సిందే. డబ్బు ఎవరికి అవసరం లేదు? డబ్బు వద్దని ఎవరైనా అనుకుంటారా? డబ్బు వస్తుంటే చాలు ఇంకా మాకొద్దులే అని ఎవరైనా అంటారా? కాదు కదా. డబ్బు అవసరం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం. డబ్బు ఊపిరి, డబ్బు ప్రాణం, డబ్బు సర్వస్వం, అంతే. ఇంకా అలాంటి డబ్బుని ఆకర్షించుకోవాలి. మీ పర్సు పట్టనంత డబ్బు నిండాలి. మీరు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మీ పర్సు నిండా డబ్బు తీసుకుని ఇంట్లోకి అడుగు పెట్టాలి. ఏం చేయాలి? మీ మనీ పర్సుని ఎడమ చేతిలోకి తీసుకుని ఈ ఒక్క మాట చెప్పండి. మీరు మిరాకిల్ చూస్తారు, జాదు చూస్తారు. మరి ఆ మాట ఏంటి, ఎలా చెప్పాలి, ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుండొచ్చండి. ఒకసారి ఇక్కడ చూడండి. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి సమస్య ఇచ్చినా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. ఒకసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ కూడా ఫోన్ ద్వారానే, పూజల ద్వారానే. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను అయితే మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మీ మనీ పర్స్ ఏదైతే ఉందో మీరు ప్రతిరోజు వాడే పర్సే యూస్ చేయాలి. జెంట్స్ అయితే ఆటోమేటిక్ గా ఇంకా ప్రతిరోజు వాలెట్ కానీ పర్సు కానీ యూస్ చేస్తారు. ఇక లేడీస్ కూడా, వర్కింగ్ ఉమెన్స్ అయితే ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, లేకపోతే పర్స్ ఉంటుంది. ఏదో ఒక విధంగా డబ్బులు పెట్టుకోవటానికి అయితే ఉంటుంది. మీకు డబ్బు నిలవాలి, అనవసరపు ఖర్చులు అయిపోకూడదు. మీ పర్స్ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, డబ్బుతో నిండి ఉండాలి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ మనీ కావాలి అన్నప్పుడు మీరు ఈ విధంగా చేయండి. ఈ పర్స్ ఏదైతే ఉందో, ఏ కలర్ అయినా అవనివ్వండి, మీరు రెగ్యులర్ గా వాడేటటువంటి పర్స్, దాన్ని మీ కుడి చేతిలోకి తీసుకుని ఎడమ చెయ్యి ఆ పర్సు మీద ఉంచండి. ఉంచేసి ఇలా చెప్పండి, థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ మనీ ఫ్లో, థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ మనీ ఫ్లో. ఇలా మీరు 9 సార్లు చెప్పండి. ఇక మీరు తెలుగులో చెప్పాలి అనుకుంటే, థ్యాంక్ యూ యూనివర్స్ డబ్బు ప్రవాహం కొరకు, థ్యాంక్ యూ యూనివర్స్ డబ్బు ప్రవాహం కొరకు. ఇలా 9 సార్లు చెప్పుకోండి. మీరు కనుక ప్రతిరోజు 3 టైమ్స్ చేయటానికి ట్రై చేశారు అంటే మీ పర్సు ఎప్పుడు కూడా ఖాళీ కనిపించదు. మీకు అందులో ఏదో ఒక రూపంలో డబ్బు వచ్చి చేరుతూనే ఉంటుంది. మీ అవసరాలకు ఆదుకుంటూనే ఉంటుంది. ఎప్పుడు కూడా మీ పర్సు అన్నది డబ్బుతో నిండి ఉంటుంది. అలాంటి అద్భుతంగా ధన ప్రవాహం అన్నది మీ పర్సులోకి అవుతూనే ఉంటుంది. అయితే మీరు ప్రతిరోజు కూడా 3 టైమ్స్ చెప్పుకోవటానికి ట్రై చేయండి. అంటే ఉదయం ఒక 9 సార్లు, మధ్యాహ్నం 9 సార్లు, ఇంకా సాయంత్రం నైట్ పడుకునే ముందు కానీ ఎప్పుడైనా ఒక 9 సార్లు, రోజులో 3 సార్లు 9 సార్లు చొప్పున చెప్పుకోవటానికి ట్రై చేయండి. నిజంగా మీరు ఫైనాన్షియల్ గా ఎంతటి ఒక మిరాకిల్ని చూస్తారంటే మీకే తెలుస్తుంది. మీరు ఫీల్ అవుతారు. మీరు లేదా అట్లీస్ట్ రోజుకి ఒక్కసారైనా మీరు బయటకు వెళ్లే ముందు, మీది జాబా, బిజినెస్సా, ఏదైతే అదైంది,
మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారు, స్నానం చేసేసారు, చక్కగా ఒక 9 సార్లు ఈ పర్సు మీద మీ ఎడమ చేతిని ఉంచి ఈ ఒక్క మాట చెప్పి బయటకు వెళ్ళండి. మీకు తిరుగు ఉండదు. మనీ అన్నది ఏదో ఒక విధంగా మీ పర్సులోకి వచ్చి చేరుతూనే ఉంటుంది. దీనికి రూల్స్ ఏమీ లేవు. ఎప్పుడైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. జీవితాంతం లైఫ్ లాంగ్ ఇదే ఒక ఫార్ములాను కంటిన్యూ చేస్తూ ఉండండి. డబ్బు కొరత అనేది మీకు ఉండదు. అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. మీ అవసరానికి ఒకరి దగ్గర చెయ్యి చాపాల్సిన అవసరం ఉండదు. మీ అవసరాలకు ఏదో ఒక రూపంలో డబ్బు మీకు వస్తూనే ఉంటుంది, అందుతూనే ఉంటుంది. కాబట్టి ఈ ఒక చిన్న రెమెడీ ట్రై చేసి ఆ మార్పు ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూడండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.